ఎక్స్పీరియన్స్, నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది. కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది. ఏ వయసు అవుతుంది కదా, పెద్దోడిని అవుతున్నాయి అంటే రావాలి. కాదు, ప్రజల్లో ఉన్నావు కదా, అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఏంటి ఏంటి ప్రజల్లో అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఈ ప్రజల అమ్మాయిల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంతేనా? కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా. విజయ్, ఈ మెచ్యూరిటీకి గత అనుభవాలు కారణమా, లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ ఓవర్ వచ్చిందా? సారీ, మళ్ళీ ఈ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్, మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా, లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా? లైఫ్ నేర్పిస్తుంది అన్ని. మొన్న హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెపోటిజం అని, దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన? నేనేం చెప్పినా ఒకసారి చెప్తారా? నాకు గుర్తులేదు. అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకళ్ళు ఉండి దాన్ని ఇది ఒక 6 నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ రాయటం, ఇదంతా చేయడానికి దానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు, నాది అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు అని. కాకపోతే సోషల్ మీడియాలో ఇదేమో నెపోటిజం, దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది. అది వాని అదృష్టం, వాని తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో, ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో, ఎవరు మంచోలో, ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది. అది వాని అదృష్టం. ఆ అదృష్టం నాకు లేకుండే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్